హలో అండి. వెల్కమ్ టు శ్రీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో దసరా నవరాత్రి స్పెషల్ మొదటి రోజు నైవేద్యం కట్టు పొంగలి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ కట్టు పొంగలి ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ప్రెషర్ కుక్కర్‌లోకి అరకప్పు రైస్, అరకప్పు పెసరపప్పు వేసి నీట్‌గా 2, 3 సార్లు క్లీన్ చేసిన తర్వాత 2 కలిపి 1 కప్పు తీసుకున్నాం కదా! 1 కప్పుకి 4 కప్పుల వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ మిరియాలు, అర టీ స్పూన్ అల్లం తరుగు వేసి ఒకసారి అంతా బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని తీసుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిపి ఈ పొంగల్‌కి తాలింపు వేసుకుందాము. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి పాన్‌లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ అల్లం తరుగు, 10, 15 జీడిపప్పు పలుకులు వేసి లో ఫ్లేమ్‌లో కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, అలాగే 2, 3 పచ్చిమిర్చిని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపు మొత్తాన్ని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్‌లోనే ఉండాలి. ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేసుకొని మనం పొంగల్ చేసుకున్న కుక్కర్‌ని పెట్టేసేసి పొంగల్‌లోకి తాలింపు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసేసి ఒకసారి అంతా బాగా కలిపేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి నవరాత్రి స్పెషల్ మొదటి రోజు నైవేద్యం కట్టు పొంగలి రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకున్నాము. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.